హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ అనేటువంటి సంస్థ జయభారత్ ఉద్యమంలో ఒక భాగం. దిగ్భ్రాంతికరమైనటువంటి వార్తలు, అనేక మంది సాధువులు, వందల మంది కూర్చుని ఆ సదస్సులో రోజుల తరబడి మాట్లాడినటువంటి విషయాలు పత్రికలో వస్తే ఇలా మాట్లాడతారని, వాళ్ళ చాలామంది రక్తపాతానికి ఒడిగట్టమని, సామూహిక హత్యాకాండగా ఒడిగట్టండి, ఫలానా మతస్థులను చంపేయండి వెళ్ళి అని బాహాటంగా పిలిపివ్వడం అనేది జరిగింది. ఇదంతా హిందూ మతం పేరు మీద జరుగుతుంది. జై శ్రీరామ్ అంటే దేవుడికి జయము అని, వేరే అర్థమేం లేదు దాంట్లో. అల్లాహ్ అక్బర్ దేవుడు సర్వోన్నతుడు అని. ఈ రెండు మాటలకి నాకు తెలిసి పెద్ద తేడా ఏం లేదు. కానీ ఎవరినైనా కొట్టాలంటే, చంపాలంటే అల్లాహ్ అక్బర్ అనడం కానీ జై శ్రీరామ్ అంటే చాలా దారుణం. ఎందుకంటే దేవుడి సంతానం అందరూ కూడా. దేవుడి సంతానాన్ని ఒకళ్ళనొకళ్ళు చంపడానికి జై శ్రీరామ్ అని అల్లాహ్ అక్బర్ వాడేటువంటి ఈ దుష్ట విధానం ఏదైతే ఉందో మేము వ్యతిరేకిస్తాము. నేను హిందూ మతం కాదు, ఇది ఒక జీవన విధానం అని చెప్పేవాళ్ళు ఉన్నారు. మేము అంగీకరించట్లేదు. ఇది ఒక జీవన విధానం కాదు, పలు జీవన విధానాల సహజీవన వ్యవస్థ అని చెప్తున్నాం మేము. ఆదాయ ప్రధానాల సహజీవన వ్యవస్థ, ఒక సిస్టమ్ లేదు. దీన్ని ఒక విద్వేషపూరితమైన ఫ్రేమ్లో, ఇంకా ఓపెన్గా చెప్తున్నాను, రాజకీయమైనటువంటి ఫ్రేమ్లో, ఒక రాజకీయ లబ్ధి గురించి మీరు మతాన్ని వాడొద్దని నేను చేతులెత్తి దండం పెడితే అడుగుతాను. మేము ఈ రాజకీయ నాయకులందరినీ కూడా. హిందూ మతంలో అసమానత ఉంది, లేదనడానికి ఏమి లేదు, స్పష్టంగా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. కానీ హిందూ మతం యొక్క మూలసారం అదేనా, హిందూ మతం యొక్క ఫండమెంటల్ ఇష్యూ అదేనంటే నువ్వు అవును అని చెప్పలేవు. ఎందుకంటే ఋగ్వేదంలోనే సమాన సూక్తం చెప్పాము మేము. ఈశావాస్య విధం సర్వం ఎత్కించి జగత్యాలు జగత్ తేన పుంజిద్దాం మాతృత కసిద్దాం అని చెప్పాము మేము. తత్వమసి అని చెప్పాము మేము. సర్వం కల్వితం బ్రహ్మ అని చెప్పాము మేము. సమస్త సృష్టి బ్రహ్మం అని చెప్పాము మేము. ఈ ప్రపంచంలో ఏ మతం అక్కడ దాకా వెళ్ళలేదు. ఉపనిషత్తులు నాకు తెలిసి 5000 ఏళ్ళ అవతలు ఉన్నాయి. ఇప్పుడు కాదు, ఈ ప్రజెంట్ టైప్ కాదు, 5000 years అవతలు ఉన్నాయి. మానవాళ్ళు అక్కడ దాకా వెళ్ళడానికి కష్టపడాలి. దాని తర్వాత ఇంకా విస్ఫోటన లాంటి శ్లోకం ఉంది. ఈ 55 జీత సరుకు ఏం మాట్లాడినవి ఇక్కడ ఈ మూమెంట్లో, ఈ క్షణం ఎవడు ప్రామిస్ చేశాడు ప్రపంచంలో? నేను తెలుసుకుందామని అడుగుతున్నాను. నువ్వు చచ్చిపోయిన తర్వాత వచ్చేటువంటి దేవుడు రాజ్యం, నువ్వు చచ్చిపోయిన తర్వాత వచ్చే స్వర్గాలను పురాణ మతాలు ప్రామిస్ చేస్తాయి. కాదే, ఇహైవా ఈ మూమెంట్లో, ఈ క్షణం, ఈ హాల్లో ఇక్కడ మనం మాట్లాడుకుంటే, మనం అక్కడ కూర్చుంటే, ఇక్కడ నిలబడి మాట్లాడుతుంటే ఇప్పుడు నువ్వు స్వర్గాన్ని గెలుచుకోవచ్చు ఈ సెకండ్. ఎప్పుడు వాళ్ళు చెప్పారు అలాగే. ఇహైవా అంటే మాట అర్థం అదే. గణేష్ విగ్రహాన్ని కింది కులస్తులు పెట్టుకుంటే అగ్ర కులస్తులు గణేష్ ఊరేగింపు దాడి చేసి ఆపారు. మేము ఆ ప్యాపిల్లో వెళ్ళి అక్కడే సంపెట్టాం. మేము ఛాలెంజ్ చేస్తాం. నేను చెప్తున్నాను, మేము నిలబడతాం విషయాల మీద. మేము అంగీకరించాం. ఈ మతాన్ని అసమానత్వం పుట్టగా చేసేటువంటి ప్రయత్నాన్ని మేము అంగీకరించాం, ధిక్కరిస్తాం. ఇది చీపురు పెట్టి తొడవడానికి, అవసరమైతే ఖడ్గంతో తొడవడానికి కూడా ఈ మాట అరవిందో. అది చీపురు కాబట్టి భగవంతుడు ఖడ్గం వాడతాడేమో, దాన్ని కూడా వెనకడే వాళ్ళం కాదు. ఎందుకంటే ఇది మురికిది. ఈ మురికి పైన పోరాటం అనేది మన శ్వాస, ప్రాణ శ్వాస కావాలి. కానీ మీకు విషయం చెప్తాను, ఏ హిందువు మసీదుని కూలగొట్టలేదు మీకు తెలియదేమో, తెలుసుకోండి ఫస్ట్ ఆ విషయం చెప్పాను. ఎవరు మసీదుని కూలగొట్టేవాడు హిందువు కాదు, హిందూ మతం మాది. మీరు ఆ గీత గీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు కూలగొట్టిన తర్వాత జరిగిన ఎన్నికల్లో మెజారిటీ హిందువులు ఉన్నటువంటి ఆ రాష్ట్రం చిత్తుగా ఓడించారు వాళ్ళు. ఆ విషయం అది ప్రజల యొక్క తిరస్కరణ. మీ పనికి ఎటువంటి విద్వేష సాంప్రదాయం, అది ముస్లిం మతంలో అయినా క్రిస్టియన్ మతంలో అయినా, నేను కన్వర్ట్ చేసేయాలి, అందరినీ ముంచేయాలి, మొత్తం అంతా నింపేయాలి అని నువ్వు పెట్టుకున్న విధానం ఏదైతే దట్ ఈస్ వెరీ రాంగ్. చాలా తప్పు చేస్తున్నావని నువ్వు స్పష్టంగా చెప్తావు. అనుమానం ఏం లేదు ఈ విషయంలో. ఏదనంటే తవ్వండి, తవ్వితే ఇక్కడ లింగం బయటపడితే మాది, శవం బయటపడితే నీది. ఇదా ఇలా మాట్లాడచ్చాడు? ఎవరికి మేము వ్యతిరేకంగా ఏ ప్రయోజనం ఆశించట్లేదు, ఏ రకమైనటువంటి స్వార్థం లేదు. ఎవడు మా వెనకాల లేడు. మా వెనకాల వేల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి మహత్తరమైనటువంటి సంప్రదాయం ఉన్నది, ఆలోచన ఉన్నది, గొప్ప ధార ఉన్నది. దీన్ని మేము కొనసాగించాలని అనుకుంటున్నాం.